నకరేకల్ మండల కేంద్రమైన నకరేకల్లో సంచలనం రేపిన జంట హత్యల కేసులో నిందితులను సత్తెనపల్లి డీఎస్పీ ఎం హనుమంతరావు మంగళవారం జరిగిన మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆయన మాట్లాడుతూ నకరేకల్ గ్రామం యానాది కాలనీకి చెందిన తలపల కృష్ణవేణి తండ్రి టీచర్గా పనిచేస్తూ ఈ సంవత్సరం జనవరి 4వ తేదీన మరణించాడు. తండ్రి తాలూకా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాల కోసం సోదరులతో గొడవలు జరిగాయని పెద్దల సమక్షంలో సయోధ్యకు ప్రయత్నించినా కుదరకపోవడంతో సోదరులను అడ్డు తొలగించుకుంటే డబ్బులు మరియు ఉద్యోగం తనకే వస్తాయని కృష్ణవేణి ఆలోచన చేసినట్లు విచారణలో తెలిసిందని ఆయన తెలిపారు. ఈ విషయం ప్రియుడు దానయ్య, కృష్ణవేణి ఇద్దరు మాట్లాడుకుని అన్నదమ్ములను చంపాలని నిర్ణయించుకున్నారని, సదరు హత్యకు అవసరమయ్యే డబ్బులు మరియు మోటార్ సైకిల్ ఇస్తానని దానయ్య చెప్పగా గత నెల 26వ తారీఖున నకరేకల్కు చెందిన ఇద్దరు మైనర్ యువకులతో కలిసి తమ్ముడు దుర్గా రామకృష్ణను చంపితే 10,000 రూపాయలు ఇస్తానని బేరం కుదుర్చుకొని అదే రోజు రాత్రి 10:30 సమయంలో వాళ్ల ఇంటి వద్దనే తమ్ముడికి మద్యం తాగించి చున్నీతో గొంతు బిగించి చంపినట్లు ఆయన తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సత్తెనపల్లి రూరల్ సిఐ ఎంవి సుబ్బారావు, నకరేకల్లో ఎస్ఐ సిహెచ్ సురేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. సత్తెనపల్లి సబ్ డివిజన్ పల్నాడు జిల్లా ఈరోజు ఈ నకరేకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సెన్సేషనల్ మర్డర్ జరిగింది. దీనికి సంబంధించి అంటే డబుల్ మర్డరు. అయితే ఇది ఒక అక్క అంటే సొంత అక్కే అన్నని తమ్ముడిని చంపడం జరిగింది. చంపడానికి కారణం మేము ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ చేసిన దాని ప్రకారం ఎస్టాబ్లిష్ అయింది ఏంటంటే, ఈ అక్యూజ్డ్ అండ్ డిసీజ్డ్ యొక్క నాన్న టీచర్గా పనిచేస్తూ రీసెంట్గా జనవరిలో చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత జనరల్గా వీళ్ళకి ఆశ కలిగింది రిటైర్మెంటు, అదే డెత్ బెనిఫిట్స్, చనిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చే బెనిఫిట్స్ సుమారు ఒక 60-70 లక్షల వరకు ఉన్నాయి అనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చి దాని మీద ఒకరికొకరు డిస్కస్ చేసుకొని పంచుకుందాం అని అడిగే క్రమంలో ఈ అమ్మాయి నాకు కూడా ఇవ్వండి షేరు, ఈ అమ్మాయి కూడా భర్త వదిలేసి ఉంది, సో నాకు ఇవ్వమని అన్న క్రమంలో ఈ అమ్మాయికి మేము ఇవ్వము, నీకు ఇచ్చే సమస్య లేదు, నీకెందుకు ఇస్తాము, మేమిద్దరం పంచుకుంటాం అన్న క్రమంలో గొడవలు స్టార్ట్ అయ్యి చివరికి వీళ్ళు ఒకరికొకరు ఈ అమ్మాయిని వాళ్ళిద్దరు కలిసి చంపడానికి ప్రయత్నం జరిగే క్రమంలో ఈ అమ్మాయికి ఆ విషయం మళ్ళీ వాళ్ళ తమ్ముడే బై నేమ్ దుర్గా, అతను అక్క నేను ఇలాగైనా వేసేస్తాము అన్న, నేను కలిసి వేయాలనుకున్నాను. ఒకరోజు ముందు దాగి చెప్పిన దాని మీద ఈ అమ్మాయికి ఆలోచన కలిగి ఈ అమ్మాయి ఆల్రెడీ భర్తను వదిలేసి దాదాపు 2-3 సంవత్సరాల నుంచి వేరే ఈ ఏటు ఇతను వెనకున్నటువంటి అతను ఆ జానయ్య అనే అతన్ని పెట్టుకోవడం జరిగింది. పెట్టుకొని ఈ కుర్రాడు సహాయం కూడా తీసుకుంది ఆ అమ్మాయి. వీళ్ళిద్దరికి కూడా డిస్కషన్ జరిగితే ఈ యాక్చువల్గా ఇతను నీకు రావయ్యి ఎందుకు అంటే, లేదు ఎట్టి బస్సులో నేను తీసుకోవాలి, వాళ్ళని చంపైనా తీసుకుంటాను, నువ్వు అడ్డం రావద్దు, నువ్వు నాకు సహాయం చేయించాలని చెప్పి వీళ్ళిద్దరు మంచిగా ఒక వడంబడికి జరిగింది. దాని ప్రకారం ఈ అమ్మాయి ఎలాగో నన్ను చంపేస్తారు కదా, ఇంక వీళ్ళని చంపేయాలని మనసులో పెట్టుకొని పోయిన నెల 26వ తారీఖు నాడు వాళ్ళ తమ్ముడిని బాగా తాపించి ఈ యొక్క గోరంలో పోయే కాలంలో మెడకి చున్నీ వేసి లాగేసి, ఎవరితో లాగిందంటే ఈ అబ్బాయి ఇంకొక ఇద్దరు మైనర్స్ ఉన్నారు పిల్లలు, ఆ పిల్లల సహాయం తీసుకొని చెరవ పక్క గట్టిగా లాగేసి చంపేసిన తర్వాత ఎలా తీసుకెళ్ళాలి అంటే ఆ కాలంలో వేయడానికి వీళ్ళు చంపిన దానికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరం ఉంది, ఎలా తీసుకెళ్ళాలనే దాని మీద ఈ అమ్మాయి ఉంచుకున్నటువంటి వ్యక్తి దానయ్య బండి ఉంది, మోటార్ సైకిల్, దానయ్యకి ఫోన్ చేసి దానయ్య మోటార్ సైకిల్ కావాలంటే నీకు ఈ టైంలో అవసరం అంటే పంపించానంటే అతను తీసుకొని బండి ఇచ్చి బండి మీద తీసుకెళ్ళి కాలువలో పడేసి వచ్చేసారు. అది ఏమైందంటే ఆ కాలంలో వేసినటువంటి బాడీ
కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత అక్కడ బాగా జమ్ము అది బాగా పట్టి ఉంది, చాలా ఎక్కువ పట్టి ఉంది. దాని కిందకి వెళ్ళి బాడీ అక్కడే ఇరుక్కుపోయింది. సో అందువల్ల ఆ బాడీ ట్రేస్ కాలేదు, ఎవరికి బయట వాళ్ళకి ఎవరు చూసే పరిస్థితి లేదు. అదే టైంలో మా వాడు కనపడలేదని కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఎందుకంటే అతను అన్న యాక్చువల్గా మా పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా చేస్తూ ఉన్నాడు. అతను ప్రస్తుతం బొల్లాపల్లిలో చేస్తూ బాగా తాగుడుకు అలవాటు అయిపోయి ఈ మధ్యకాలం అంతా మెడికల్ లీవ్లో ఉండి ఈ ఇష్యూ